మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26వ తారీఖున కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు, ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి విధి విధానాలలో అంటే గైడ్లైన్స్లో ఏం పేర్కొనడం అనేది జరిగింది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అయితే ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైతే ఉంటారో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానళ్ళలో చాలా ఫేక్ న్యూస్ అనేవి వస్తున్నాయి. అంటే ప్రభుత్వం తీసుకువచ్చేటువంటి సంక్షేమ పథకాలలో కానివ్వండి, ఈ కొత్త రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, యూట్యూబ్ తెరిచినట్లయితే చాలా ఫాల్తు న్యూస్, ఫేక్ న్యూస్ రావడం అనేది జరుగుతుంది. ఈ ఫేక్ న్యూస్ చూసినటువంటి వారు చాలామంది సఫర్ అవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. అసలు నిజమేంటి అబద్ధమేంటి అని తెలుసుకోలేకపోతున్నారు. అంతర్నేత్ర ఛానల్ ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ను ప్రచారం చేయదు. నేను మీకు మాట ఇస్తున్నాను, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అసలైన జెన్యూన్ సమాచారాన్నే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యూన్ వివరాలను, అసలైన సమాచారాన్ని తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ కొత్త రేషన్ కార్డుల గైడ్లైన్స్ విషయానికి వచ్చినట్లయితే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాతనే ఈ కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేస్తాము అని చెప్పేసి కొంతమంది మంత్రులు ప్రకటనలు చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పటికీ మనకు సంవత్సరంన్నర దాటిపోయింది, కానీ ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. లేటెస్ట్గా ముఖ్యమంత్రి గారు 26వ తారీఖున ఈ కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను, రైతు భరోసాను, ఇక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని మరొక కొత్త పథకాన్ని, 4 పథకాలను ప్రారంభిస్తామని కూడా వారు ప్రకటించారు. ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఇక కొత్త రేషన్ కార్డుల గైడ్లైన్స్ విషయానికి వచ్చినట్లయితే, ఈ కొత్త రేషన్ కార్డుల ఇష్యూకు సంబంధించి ఇక్కడ మంత్రులతోటి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఉన్నతాధికారులతోటి ఇతర రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి అంటే, తమిళనాడులో కొత్త రేషన్ కార్డులను ఏ గైడ్లైన్స్ ప్రకారం ఇస్తున్నారు, కర్ణాటకలో ఏ గైడ్లైన్స్ ప్రకారం ఇస్తున్నారు, ఇక్కడ మహారాష్ట్రలో ఏ గైడ్లైన్స్ ప్రకారం ఇస్తున్నారు, ఒరిస్సాలో ఏ గైడ్లైన్స్ ప్రకారం ఇస్తున్నారు, హర్యానాలో ఏ గైడ్లైన్స్ ప్రకారం ఇస్తున్నారు, ఢిల్లీలో ఏ గైడ్లైన్స్ ప్రకారం ఇస్తున్నారు, గుజరాత్లో ఏ గైడ్లైన్స్ ప్రకారం ఇస్తున్నారు అని పరిశీలించడానికి ఇక్కడ ఉన్నతాధికారులతోటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలకు అధ్యయనానికి కూడా పంపించడం అనేది జరిగింది. అంటే ఈ విధంగా మంత్రివర్గ ఉపసంఘము మరియు ఉన్నతాధికారులతోటి కమిటీ వేసి ఇతర రాష్ట్రాల్లో విధి విధానాలను పరిశీలించి మన రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసము విధి విధానాలు రూపకల్పన చేస్తామని కూడా ఇక్కడ ప్రభుత్వ పెద్దలు మరియు మంత్రులు తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘం కానివ్వండి, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానివ్వండి, ఈ సంవత్సరం పాటు ఇక్కడ కొండను తవ్వి 2014 నాటి ఎలకనే పట్టడం అనేది జరిగింది. అంటే సంవత్సర కాలము కొత్త రేషన్ కార్డుల గురించి అధ్యయనం చేసి 2014లో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారమే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని ఈ ప్రభుత్వం సెలవు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ ప్రభుత్వము ఎలాంటి కొత్త గైడ్లైన్స్ను రిలీజ్ చేయలేదు, పాత విధి విధానాల ప్రకారమే ఈ కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేస్తాము అని చెప్పేసి ప్రకటించడం అనేది జరిగింది. కారణం ఏంటి అంటే, ఇక్కడ కొత్త గైడ్లైన్స్ను తీసుకువచ్చినట్లయితే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధి విధానాలను ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేసినట్లయితే ఇప్పటికే 90% వ్యతిరేకత వచ్చింది. కొత్త గైడ్లైన్స్ను రిలీజ్ చేసినట్లయితే ప్రజలు వెంటబడి తరిమి కొడతారు అన్న ఆలోచన చేశారో ఏమో కానీ 2014లో తీసుకువచ్చినటువంటి కేసీఆర్ జీవో ప్రకారమే ఈ కొత్త రేషన్ కార్డులను ఇష్యూ చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలియజేసింది. అంటే ఇక్కడ ఆదాయ పరిమితులు మారుద్దామని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒకసారి మనం బేరీజ్ చేసుకున్నట్లయితే, అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు ఇస్తారు. నెలకు 10,000 ఆదాయం అంటే సంవత్సరానికి 1,20,000 ఆదాయం ఉన్న వారికి
అక్కడ రేషన్ కార్డులు ఇస్తారు. ఇక పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము అక్కడ నెలకు 12,000 ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు ఇష్యూ చేస్తారు. అంటే పట్టణ ప్రాంతాల్లో 1,44,000 ఆదాయం ఉన్న వారికే రేషన్ కార్డులు ఇస్తారు. ఈ విధమైనటువంటి ఆదాయ పరిమితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇక తమిళనాడులో అయితే గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా 1,00,000 లోపు ఆదాయం ఉన్నటువంటి వారికి అక్కడ రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదే విధమైనటువంటి విధానము కర్ణాటకలో కూడా ఉంది. అంటే ఇక్కడ మన కాడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదాయాన్ని ఇంకా తగ్గించి ఇక్కడ అర్హులైనటువంటికి ఇద్దాము ఇతర రాష్ట్రాల్లో మాదిరిగాని ప్రభుత్వం భావించింది. కానీ ఇక్కడ తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి పాత ఆదాయ పరిమితుల్ని కొనసాగించాలని ఈ ప్రభుత్వం భావించడం అనేది జరిగింది. ఇక మొత్తానికి మనకు ఈ 2014 కొత్త రేషన్ కార్డుల కోసం తీసుకొచ్చినటువంటి జీవోలో ఏముంది, ఎవరికి ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది అన్న విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు 2014లో తీసుకొచ్చినటువంటి జీవోలో ఇక్కడ ఆదాయ పరిమితుల విషయానికి వచ్చినట్లయితే మాత్రము గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయలకు మించి ఆదాయము ఉండకూడదు. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము 2 లక్షలకు మించి సంవత్సర ఆదాయము ఉండకూడదు. ఇవి ఆదాయ పరిమితులు, ఎవరికైనా ఇది వర్తిస్తాయి. ఇక భూ పరిమితుల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 3.5 ఎకరాల తరి భూమి కలిగి ఉండాలి. ఆ తర్వాత 7.5 ఎకరాల మెట్ట భూమి. ఈ విధంగా 3.5 ఎకరాల పైగా తరి భూమి, 7.5 ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉన్నా కానీ వారికి రేషన్ కార్డులు ఇవ్వబడవు. దీనికి లోపే అంటే 3.5 ఎకరాల లోపే 7.5 ఎకరాల లోపే కుష్కీ భూమి మరి తరి భూమి ఉండాలి అని చెప్పేసి 2014 జీవోలో పేర్కొనడం అనేది జరిగింది. ఇవి మ్యాండేటరీ. ఇక తర్వాత ఇతర ఇక్కడ నిబంధనలోకి వచ్చినట్లయితే ఉద్యోగస్తులకు ఈ రేషన్ కార్డులు ఇవ్వబడవు. ఆ తర్వాత రిటైర్డ్ ఉద్యోగస్తులు ఉంటారు కదా, పెన్షన్ పొందుతున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగస్తులకు కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరగదు. ఆ తర్వాత ట్యాక్స్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు ఉంటారు కదా, వారికి కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరగదు. ఆ తర్వాత 4 చక్రాల వాహనాలు కలిగినటువంటి వారికి కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరగదు. అంటే 4 చక్రాల వాహనాల్లో 2 విధాలుగా ఉంటాయి. సొంతానికి కొనుక్కొని లగ్జరీ జీవితాన్ని అనుభవించే వారికి ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరగదు. కానీ ఇక్కడ ట్యాక్స్ ప్లేట్ను తీసుకొని ఆ కారును కానివ్వండి, ఇతర 4 చక్రాల వాహనాలు కానివ్వండి, బాడుగకు తిప్పుకునేవారు ఉంటారు కదా, కిరాయికి నడుపుకునేవారు ఉంటారు కదా, వారికి మినహాయింపు ఉంటుంది. సొంతానికి వాడుకునే 4 చక్ర వాహనాల దారులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరగదు. ఆ తర్వాత చిన్న తరహా పరిశ్రమలు కానివ్వండి, పెద్ద తరహా పరిశ్రమలు కానివ్వండి కలిగిన వారు ఉంటారు కదా, అంటే ఇక్కడ వడ్ల మిల్లులు కానివ్వండి, నూనె మిల్లులు కానివ్వండి, ఇలాంటివి చిన్న తరహా పరిశ్రమలైనా కానీ ఇంకా భారీ పరిశ్రమలైనా కానీ నెలకొల్పుకున్నటువంటి వారికి ఈ రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరగదు. ఆ తర్వాత కాంట్రాక్టర్లు ఉంటారు కదా, ప్రభుత్వం ఇక్కడ టెండర్ల ద్వారా పిలిచి పని చేయించే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరగదు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ కామర్స్కు సంబంధించినటువంటి సబ్ అవుట్లెట్లు కానివ్వండి, ఇక తర్వాత ఇక్కడ కిరాణా షాపులకు సంబంధించినటువంటి అవుట్లెట్స్ కానివ్వండి, భారీ తరహా షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి కదా, వాటిని నెలకొల్పుకున్నటువంటి ఫ్యామిలీలకు కూడా ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరగదు అని చెప్పేసి 2014 నాటి జీవోలో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము తెలియజేయడం అనేది జరిగింది. వాటి నియమ నిబంధనలనే ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మార్పులు చేయకుండా వాటిని యథాతథంగా గైడ్లైన్స్లో పేర్కొని ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. మొత్తంగా ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇస్తారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం 1,50,000 లోపు ఆదాయం కలిగి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము 2 లక్షల లోపు ఆదాయాన్ని కలిగి ఉండాలి. ఇక భూ పరిమితుల విషయానికి వస్తే 3.5 ఎకరాల తరి భూమి మించి ఉండకూడదు, 7.5 ఎకరాల కుష్కీ భూమి మించి ఉండకూడదు, ఈ లోపే భూమిని కలిగి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, వీరికి రేషన్ కార్డులు రావడం అనేది జరుగుతుంది. ఇక ఈ రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఈ నెల 21 నుంచి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది అని ప్రభుత్వం తెలియజేసింది. కాబట్టి ఈ గ్రామ సభల్లో
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారి వివరాలను ప్రకటిస్తామని తెలియజేసింది. కాబట్టి కొత్త రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ గ్రామ సభలకు తప్పకుండా అటెండ్ కండి. అక్కడ మీ పేరు చదివినట్లయితే ఓకే, మీకు రేషన్ కార్డు వచ్చినట్లే. ఒకవేళ మీ పేరు చదవకున్నట్లయితే మీరు తిరిగి అదే అధికారులకు ఈ కొత్త రేషన్ కార్డు కోసము మేము దరఖాస్తు చేసుకున్నాము, మాకు రాలేదు అని చెప్పేసి వారికి తెలియజేయండి. వాళ్ళు దరఖాస్తులు స్వీకరిస్తే మరొకసారి మీరు దరఖాస్తు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ వివరాలు. వన్స్ అగైన్ మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నాను, అంతర్నేత్ర ఛానల్ ఎలాంటి ఫేక్ న్యూస్ను ప్రచారం చేయదు కాబట్టి తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.